నమస్తే. చెప్పండి సార్, ఇది ఎక్కడ చూసినా తెలంగాణలో దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి పేరు, గుర్తింపు ఉంది. వివిధ జిల్లాల నుంచి పర్యాటకులు వస్తారంటారు, వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తారంటారు. అసలు దీనికి మీరు కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉందంటారు. అసలు ఇది మంచి అందమైన ప్రాంతము కోట్పల్లి. నేను 2013లో ఉద్యమం అప్పుడు అన్ని గ్రామాలు పోయి నేను బోర్డులు పెట్టిన. అప్పుడు కోట్పల్లికి వచ్చినప్పుడు నేను అనుకున్నా దీన్ని మంచిగా, అంటే నేను రాజకీయాలకు మంచిగా డెవలప్మెంట్ చేయవచ్చు అని అనుకున్నా, టూరిస్ట్ స్పాట్గా. ఎందుకంటే బయట దేశాలలో ఇట్లుంటుంది అనమాట, సేల్ బోట్లు, కాయక్ బోట్లు ఇవన్నీ. ఇక్కడ చేస్తే దీనికి ఎన్నో లాభం. ఒకటా ఇక్కడ ఉపాధి కలుగుతుంది, ఇంకోదా మన సిటీ పిల్లలకు అసలు ఎంటర్టైన్మెంట్ ఏంది, పబ్లకు, బియర్లకు, ఇవన్నీ అలవాట్లు, ఇవన్నీ మంచి హెల్దీ అలవాట్లు ఉంటే అది చాలా మంచిగా ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంతం ప్రజలకు ఒక ఉపాధి కలుగుతుంది.